హాయ్ అండి. బిగ్ బాస్లో అయితే చెత్త నామినేషన్ అయితే జరిగింది. సో ఈ చెత్త నామినేషన్ ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు చెత్త నామినేషన్ అంటున్నానంటే, యాక్చువల్గా ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద చెత్త వేసి నామినేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే నైట్ నామినేషన్ ప్రాసెస్ మొత్తం చూసుకున్నట్లయితే నిజంగా ఆ నామినేషన్ అనేది ఒక చెత్తలాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరు కూడా వ్యాలిడ్ రీజన్ చెప్పి ఎదుటి కంటెస్టెంట్ని నామినేట్ చేయలేదు. సిల్లీ రీజన్తో నామినేట్ చేసి పడేశారు. వాళ్ళు చెప్పే రీజన్స్ కూడా అసలు ఏం చెప్తున్నారో అనేది కూడా అర్థం కాకుండా పోయిందనమాట. అలాంటి నామినేషన్స్ అయితే నడి జరిగింది. అసలు ప్రేరణ చేసిన 2 నామినేషన్లు అయితే నాకు అసలు మైండ్ పోయింది. అసలు ఇలాంటి వాటికి కూడా నామినేట్ చేస్తారు బిగ్ బాస్లో. అసలు ఒక వ్యక్తిని బయటకు పంపించాలంటే వ్యాలిడ్ రీజన్ ఉంటే దానికి చూసి ఆడియన్కి కూడా కంటెంట్ బాగుంటుంది. అసలు ఆ రీజన్స్ ఏం లేకుండా ఎమోషనల్గా ఉన్నామని సీత నామినేట్ చేసింది, ఎగ్స్ తిన్నామని చెప్పేసి విష్ణు బిర్యానీ నామినేట్ చేసింది. అసలు ఈ 2 రీజన్స్ అయితే నాకు మైండ్ పోయిందనమాట. అలాగే 9 కానీ కొంతమంది నామినేట్ చేశారు. అంటే ఇది 9 విషయంలో ఏం జరిగిందంటే, నాకు అనిపించిన దాన్ని బట్టి ఒకరు ఏదైతే చెప్పి నామినేట్ చేశారో సేమ్ అదే వ్యక్తిని నామినేట్ చేయాలంటే సేమ్ అదే చెప్పి నామినేట్ చేయడం అయితే జరిగింది. అంటే ఏ కంటెస్టెంట్ కూడా ఒక ఒపీనియన్ లేదు. సో పలానా వ్యక్తిని నామినేట్ చేయాలి, ఈ రీజన్స్తో నామినేట్ చేయాలనేది కూడా బహుశా నాకు తెలిసి అయితే నైట్ చూసిన ఎపిసోడ్లో వాళ్ళు కూడా ఒక అవగాహన లేదనైతే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు 9 విషయంలో చీఫ్గా ఫెయిల్ అయ్యో అన్న దాని మీద చేశారనమాట. ఇంకొకరు వచ్చేసి మన సోనియా వచ్చేసి 9కి నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది అన్నట్టు చేశారు. సో అలాగే మనకు మణికంఠకి మన ఆదిత్యం మణికంఠ నామినేట్ చేసినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు మొదటగా ఇంట్లోకి వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేసింది నేను, సో నీకు కొంచెం టైం కావాలని చెప్పింది నేను అని చెప్పి నామినేట్ చేయడం. దానికి మణికంఠ కౌంటర్గా నేను నన్ను సపోర్ట్ చేయమని చెప్పలేదు, నాకు మోటివేషన్ ఇవ్వమని చెప్పలేదని చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఆదిత్యంకి అర్థమైంది ఏంటంటే, బాబు ఈ హౌస్లో మనకి ఏం మాట్లాడాలి, ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని సపోర్ట్ చేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే ఎదుటి మనిషికి ఎలా అనిపిస్తుంది? సో మీరే అర్థం చేసుకోవాలి. సో అలాగే మణికంఠ అసలు యష్మిని మాట్లాడే విధానం నాకైతే అసలు నచ్చలేదన్నమాట మణికంఠతో. అసలు మణికంఠ అనేది తీసి పారేస్తుంది. అసలు నీకు ఏమి రాదు, నువ్వు పిల్లగాడు అన్నట్టు. అంటే ఆమె మాట్లాడే విధానం అలాగే ఉందన్నమాట. అంటే చాక్లెట్ బాయ్ అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాల్సాను అనమాట. ఆమె కొన్ని వర్డ్స్ కూడా చాలా ఇదిగా యూజ్ చేసింది. బొక్కలే, అలాగే నువ్వు ఈ హౌస్కి చాలా డేంజరస్, ఫ్రెండ్షిప్ అనేది ఫేక్, ఇలాంటివి చెప్పి నామినేట్ చేసింది. అసలు ఆమె మాట్లాడే విధానం కూడా అసలు చాలా ఇదిగా ఉందన్నమాట. అంటే అందరం తీసిపారే, అంటే నేనే మెచ్యూర్ ఈ హౌస్లో ఇంకెవ్వరు లేరు అన్నట్టు కూడా ఆమె ఆలోచన విధానం ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా నైట్ ఎపిసోడ్ మొత్తం నేను చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఒక వ్యాలిడ్ అని చెప్పి నామినేట్ చేయలేదు. సో ఆ విషయం మీకు నిజంగా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక చూసుకుంటే మన నవీన్, నిఖిల్, సో వాళ్ళిద్దరిని ఎవరో ఒకరు నామినేట్ చేసుకోమని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో అప్పుడు డైరెక్ట్ నవీన్, నువ్వు 2 టైమ్స్ వెళ్ళావు కదా నిఖిల్, సో ఈసారి నేను వెళ్తానని చెప్పేసి నవీన్ డైరెక్ట్గా సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం అయితే జరిగింది. సో నేనంటే తెలియాలి కదా, ఖచ్చితంగా నేను బ్యాక్ వస్తాను అన్నట్టు తనైతే నామినేట్ చేసుకోవడం అయితే జరిగింది. నామినేషన్లో వచ్చేసి నవీన్, విష్ణుప్రియ, నైనిక, యష్మి, ప్రేరణ, అలాగే మన పృథ్వీరాజ్, మణికంఠ వీళ్ళైతే ఉన్నారనమాట. సో ఈ 27 మినిట్ అవుతారు ఏంటనేది చూద్దాం.